హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటో తెలుసా, మేము రీసెంట్గా ఒక ట్రిప్కి అయితే డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ ట్రిప్ మొత్తం మీద నేను ఏమేమి షాపింగ్ చేశాము ఏంటి అనేది అన్ని వీడియోలో మీకైతే చూపిస్తారనమాట. ఫస్ట్ అయితే జోగులాంబకైతే వెళ్ళామన్నమాట. శక్తిపీఠం ఉంది కదా, అక్కడ మాత్రం ఏం షాపింగ్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఆ రోజు విపరీతమైన వర్షం అనమాట. మార్నింగ్ మేము వెళ్ళిన టైంకి, అందుకోసం అక్కడైతే షాపింగ్ ఏం చేయలేదు. నెక్స్ట్ అక్కడి నుంచి ఈవినింగ్ మంత్రాలయం అయితే వెళ్ళామన్నమాట. మంత్రాలయంలో మంచిగా రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మేము ఇంకేంటంటే ఇప్పుడు ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ అన్ని కూడా మీకైతే లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశానండి. నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ మంత్రాలయంలో ఏంటో తెలుసా, ఇదిగోండి ఈ ప్రమిదలు అయితే తీసుకున్నానండి. ఈ ప్రమిదలు, ఇలాంటి ప్రమిదలు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట. ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాను తప్ప తీసుకోవడం మాత్రం కుదరలేదు. కానీ ఈసారి అయితే వదలలేదు అనమాట. మా హస్బెండ్ నేను కొనిస్తావా లేదా అంటే కంపల్సరీ అయితే కొనిచ్చారు. ఇదిగోండి ఈ రెండు ప్రమిదలు వచ్చేసి 600 అలా పడ్డాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. యాక్చువల్గా వెండి ప్రమిదలు తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, చూడాలి ఎప్పుడు వస్తుందో. చిన్నవి ఉన్నాయిలే కానీ వెండి ప్రమిదలు నాకు కొంచెం పెద్దవి కావాలి అన్నట్టు ఇదిగోండి మొత్తడికైతే ఇత్తడి ప్రమిదలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇదైతే అసలు అనుకోకుండా కాదులేండి. యాక్చువల్గా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుకున్నాను తీసుకుందామని, కానీ ఆ దేవుడు ప్రాప్తం ఇప్పుడు వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏంటో తెలుసా, కామాక్షి కాదులేండి, కల్పవృక్ష దీపం అనమాట. ఇదిగోండి అసలు ఒకప్పుడు తిరుపతిలో బ్రాసివి ఏమి ఎక్కువ కనబడేటివి కాదండి, పంచలోహ మాత్రం. కానీ ఇప్పుడు మాత్రము ఎన్ని షాప్స్ ఉన్నాయో అండి. ఈ కల్పవృక్ష దీపం కూడా నేను యాక్చువల్గా సంధ్యా రూపేష్ ఛానల్లో ఆవిడ దగ్గర ఉంటుందండి ఒకటి, అది నాకు బాగా నచ్చిందనమాట. తన దగ్గర చూసినప్పుడు అనుకున్నాను అనమాట ఈ కల్పవృక్ష దీపం తీసుకోవాలని. కానీ నాకైతే ఈసారి అయితే రాసి పెట్టింది. ఇదిగోండి కల్పవృక్ష దీపం అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో అయితే ఆయిల్ వేసి దీపం అయితే ఏం వెలిగించాలి అని అనుకుంటున్నాను తొందరలో, ఈ కార్తీక మాసంలోనే. ఇది వచ్చేసి ఏంటంటే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3500 చెప్పారండి. కానీ ఎంతకి ఇచ్చారో తెలుసా, 1800కి ఇచ్చారనమాట. దిస్ ఈజ్ నెంబర్ 2. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పంచహారతి అనమాట. ఈ పంచహారతి కూడా నా దగ్గర అస్సలు లేదండి. ఈ పంచహారతి కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా. హైదరాబాద్ లో ఎన్ని షాప్స్ కి వెళ్ళినా కూడా ఎక్కడ తీసుకోలేదన్నమాట. ఆ తిరుపతిలోనే తీసుకోవాలని రాసి పెట్టిందేమో, అందుకోసం ఇంకా తిరుపతిలో అయితే తీసేసుకున్నాను. ఇది కూడా నాకు బాగా నచ్చిందండి, అమ్మవారికి హారతి ఇవ్వడానికి. ఇంకా మన ఇంట్లో స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు మంచిగా హారతి ఇవ్వడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దీని మీద ప్రైస్ వచ్చేసి ఏంటంటే మనకు 900 ఉంది. కానీ నాకు ఎంతకి ఇచ్చారో తెలుసా, 500కే ఇచ్చారనమాట పంచహారతి. ఇవి తీసుకున్నందుకు నాకైతే అసలు ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది అనమాట. ఇంకా తిరుపతిలో మెయిన్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇంకా తిరుపతికి పోయినప్పుడల్లా కంపల్సరీ మేమైతే ఇదిగోండి అగరబత్తులు అయితే తిరుపతి నుంచి అయితే యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ పోయినప్పుడు పెద్ద డబ్బా ఉంటుంది అనమాట. టీటీడీకి సంబంధించిన ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం నాకైతే యాక్చువల్గా గుర్తులేదులే. కానీ ఇంకా అప్పటికి మేము తీసుకోవడానికి వెళ్ళేసరికి ఆ డబ్బాలు అయిపోయాయంట ఆ రోజుకి. ఇంకా అందుకోసమే విడివిడిగా అయితే ఇదిగోండి 5 డబ్బాలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకొకటైతే అయిపోయింది అనమాట. ఈ 4 ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవరు. దట్టు ఏంటంటే ఈ స్వామి వారికి వేసిన పూలతోటి తయారు చేస్తారు కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి టీటీడీ మాత్రం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే క్యాలెండర్ డైరీ కూడా తీసుకుంటాంలే, కానీ మేము వెళ్ళి అడిగిన టైంకి స్టాక్ లేదని చెప్పారనమాట. ఇంకా అందుకోసం అవి తీసుకోలేదు. ఇంకా ఇదిగోండి తిరుపతిలో మా పిల్లలు ఇద్దరికైతే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. అమ్మవారు ఉంటారనమాట, ఇద్దరికైతే ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 120 అంటే
పెయిర్ 120 అయితే తీసుకున్నారు. దాని ఎంత చెప్పిందంటే 200 చెప్పారనమాట, కానీ 120కి అయితే ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. ఇంకా తిరుపతిలో ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం కోసం అనేది చిన్న చిన్నవి తీసుకున్నాను. ఇవి మా హస్బెండ్ని బతిలాడంగా తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కటి వచ్చేసి 50 రూపీస్ అలా పడింది అనమాట. ఇవి రెండైతే తీసుకున్నాను. ఇంకెక్కటి ఏంటంటే ఇదిగోండి, సూర్యుడిది ఉంటది కదా, ఇది కూడా ఇంటి ముందు తగిలించుకోవడం కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇది నరదృష్టి తగలకుండా ఉండడం కోసము చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అమావాస్య రోజు ఇంటి ముందు పెట్టుకుందాం అన్నట్టు ఇది ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి, గవ్వలు, ఇంకొచ్చేసి ఏంటంటే శంకు చక్రాలు, ఇంకా తామర గింజలు, గురువింద గింజలు అనమాట. 5 రకాలు ఉన్నాయి. 5 రకాలు ఒక ప్యాకెట్ వచ్చేసి ఇదిగోండి 130 రూపీస్ అనమాట. ఇదైతే ఒక్క రూపాయి కూడా తగ్గించలేదండి. ఇవి ఎందుకో నా దగ్గర ఉన్నాయి లేకని చూడంగానే నాకు ఎందుకు ప్యాక్ నచ్చింది అనమాట. ఇంకా తీసేసుకున్నాను. ఇదేనండి, నేను తిరుపతిలో అంటే ఇంకా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని కావాలి అంటే అవైతే తీసుకున్నారు, కానీ అవి మాత్రము ఇంకా అవైతే ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసడానికి టైం లేట్ అయిపోయింది అనమాట. ఇదేనండి, చూసారు కదా నేను చేసిన షాపింగ్. అనుకోకుండా కొనుక్కున్నది మాత్రం మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ప్రమిదలు అయితే అనుకున్నానులే, కానీ ఈ పంచహారతి ఉన్నో ఈ కల్పవృక్ష దీపం మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఇవి కూడా అన్ని రీజనబుల్ ప్రైస్ లో వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మీరేంటంటే ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మీరు కాదు, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్, టేక్ కేర్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.